శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత నవమో అధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగ. ఈవేళ మనం 17వ శ్లోకాన్ని పవిత్రంగా పరిశీలన చేసుకుందాం. పితాహమస్య జగతు మాతా దాతా పితామహ వేద్యం పవిత్రమోంకార వృక్షామ యజురేవచ. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను లేక కర్మ ఫలప్రదాతను, తాతను, మరియు నేనే తెలుసుకొనదగిన వస్తువును, పావన పదార్థమును, ఓంకారమును, ఋగ్వేద యజుర్వేద సామవేదములను అయి ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. లౌకిక బంధువులతో జీవుని సంబంధము తాత్కాలికమైనది. స్థూల దేహమున్నంత వరకే వారితో సంబంధముండును. దాని పతనముతో ఆ సంబంధము ముగిసిపోవును. తల్లి గాని, తండ్రి గాని, తాత గాని, సోదరుడు గాని అది. కాని భగవత్ సంబంధం అట్టిది కాదు. భగవానుడు తండ్రి, తల్లి, తాత ఎల్లప్పుడూ వెంటను నుండును. దైవముతో మన సంబంధము స్థూల దేహ పరిమితము కాదు, అది శాశ్వతమైనది. భగవానుడు నిత్యుడు కావున అట్టి నిత్య బంధువుని జీవుడు అధికముగా ఆశ్రయించవలెను. పరమాత్మయే తండ్రిగా, తల్లిగా, సంరక్షకుడుగా గలవాడు. నిర్భయుడై ఆనందమయుడై ఉండవలెను. యాలయన శాశ్వత శాంతిని, బంధ విముక్తిని భక్తుడగు అతనికి భగవానుడు కలుగజేయగలడు. అట్టి లోకైక బంధువును ఆశ్రయించిన వారికి, శరణు జొచ్చిన వారికి వారు కైవల్యమును ప్రసాదించి మహోపకారమునొప్పగలరు. కాబట్టి మాతృభక్తి, పితృభక్తి మొదలగునవి కలిగి ఉన్నప్పటికీ వానితో పాటు భగవద్భక్తి కూడా అలవరుచుకొనవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. వేద్యం అని చెప్పినందువలన ఈ ప్రపంచమున అనేక వస్తువులు ఉన్నప్పటికీ ముఖ్యముగా తెలుసుకొనదగిన వస్తువు ఆ పరమాత్మయే అని స్పష్టమవుతున్నది. దేనిని తెలుసుకొనినచో జీవునకు అత్యంతిక శాంతి, జన్మరాహిత్యము కలుగును, దానినే తెలుసుకొనవలెను. అది ఏ పరమాత్మ వస్తువు. అన్నిటినీ తెలుసుకొనినప్పటికీ ఆ పరమాత్మను తెలుసుకొననిచో మనుజుడేమియు తెలుసుకొనని వాడే ఎవను. పరమాత్మను తెలుసుకొనినచో దృశ్య వస్తువుల వేనిని తెలుసుకొనకున్నను సమస్తము తెలుసుకొనిన వాడే ఎవను. ఓంకారం అనగా ప్రణవం. భగవంతుని నామమయుండుట వలన దానిని ఉచ్చరించి దాని అర్థమును మననము చేసినచో అద్భుత ఫలితములు చేకూరగలవు. మంత్రములన్నిటిలోనూ ప్రణవ మంత్రము శ్రేష్టమై ఒప్పుచున్నది కదా. ఈ ప్రకారముగా జగత్తునందలి సమస్తము భగవత్ స్వరూపమే అని ఎంచి భక్తి భావము కలిగి ఉండవలెను అని భగవానుడు మనకి ఆనతి ఇస్తూ ఉన్నారు. మనం బాగా గుర్తించాలి. ఏ చదువు చదివితే ఇక ఏ చదువు చదవవలసిన అవసరం లేదో ఆ చదువు చదవాలి. ఏమి చూస్తే ఇంక ఏమి చూడవలసినటువంటి అవసరం లేదో ఆ చూపు చూడాలి. ఏమి ఇంటే ఇంక ఏమి వినవలసినటువంటి అవసరం లేదో ఆ శబ్దాన్ని వినాలి. ఏ స్పర్శ వలన ఇక ఏ స్పర్శ అవసరం లేదో అట్లాంటి స్పర్శ కావాలి.
ఈ శబ్ద స్పర్శ రూప రస గంధములు అన్నీ కూడా పరమాత్మతో లయమైనప్పుడు, పరమాత్మతో లయించినప్పుడు ఇక దానికి వెలితి ఉండదు, నిండుదనం వస్తుంది. ఇక ఏ ఆశ పాశములు వారిని బంధించవు. అందుచేత సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని, తనలో కూడా ఉన్నాడు కదా పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మతో మమేకమైనటువంటి శబ్ద స్పర్శ రస గంధములు భౌతికంగా వేరుగా ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధములకు అర్రులు చాపదు, దానిపైన ఆశ ఉండదు, పూర్తిగా నిర్మూలన అవుతుంది. ఎందుచేత శబ్ద స్పర్శ రూప రసగంధములకు అతీతమైనటువంటి పరమాత్మను తానుగా గమనించినప్పుడు, గురుముఖత విచారించి తన స్వస్వరూపము తానుకు తెలిసినప్పుడు, నేను లేను అనే నిశ్చయానికి వచ్చినప్పుడు, లేని దానికి ఇంకొకటి తెచ్చి తగిలించటం ఏమిటి, ఇంకొక దాని వలన ఆనందము కలగడం ఏమిటి, ఇంకొక వస్తువు వలన దుఃఖము కలగటం ఏమిటికి, ఈ యొక్క దుఃఖమునకు ఆనందమునకు వీర్ష్య ద్వేషములకు ప్రేమ అనురాగములకు నేనే కారణము అని తెలుసుకున్నటువంటి వాడు ఇక ఏమి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. స్వస్వరూప పరమాత్మ ఎక్కడో లేదు, అక్కడ ఉన్న పరమాత్మ నాలో కూడా ఉన్నది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇంకొక చోట చూడవలసినటువంటి అవసరం లేదు. శబ్దము ఎక్కడి నుంచో రాలేదు, నాలోనే ఆకాశం ద్వారా ఆకాశభూత వలన శబ్దం వస్తూ ఉన్నది అని తనలో ఉన్నటువంటి నాద శబ్దాన్ని గ్రహించగలిగినటువంటి వాడికి ఇక ఏ శబ్దముతో అవసరమేమున్నది? కావున తనలో తాను రమించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడికి ఇక బయట స్పర్శతో పని ఏమున్నది? రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం, అక్కడ రమిస్తున్నటువంటి వాడికి బయట ఉన్నటువంటి బయట ప్రపంచములో ఉన్నటువంటి స్పర్శ ఆనందమునకు వశం అవుతాడా? ఆనందపడలేడు. తనలో ఉన్నటువంటి ఆత్మతో రమించినటువంటి వ్యక్తికి ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు పరమాత్మ స్వరూపాన్ని ఎరిగినటువంటి వాడే నిజమైనటువంటి శ్రేష్ఠుడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. పరమాత్మయే ఈ ప్రపంచమున తెలుసుకొనదగిన వస్తువే, అది ఒక్కటే గాని పరమాత్మయే కానీ ఏరొకటి కాదు మనం తెలుసుకోవలసినది. అన్నిటికంటేనూ పవిత్రమైన వస్తువేది అనే ప్రశ్న మొదలైనప్పుడు అది పరమాత్మ ఒక్కటే కానీ వేరొకటి కాదు. ఇంకను విశేషముగా ఏ ఏ రూపముల పరమాత్మ వెలుగొందుతున్నారు అనగా ఉదాహరణకి చెప్పాడు. అక్షరములలో ప్రణవాక్షరమును నేను, ఋక్ సామ యజుర్వేదములలో ఉన్న వస్తువు నేను అని, అన్నిటిలో ఉన్నది నేనే అని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ విధంగా మనకున్నటువంటి అనుభవాలకు మనకు అందేటట్టుగా వీటి పేరు చెప్పి అందులో నేను ఉన్నాను అని చెప్పి, కొన్నిట్లో నేను లేను అని అర్థము కాదు, సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నది పరమాత్మ స్వరూపమే అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.